హలో గాయస్, ఈరోజు నేను ఎక్కడ ఉన్నాను అంటే బెంగళూరులో ఉన్నాను. మేము ఇక్కడ మా కజిన్ బ్రదర్ ఎంగేజ్మెంట్కి అయితే వచ్చామండి. సో ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. మేము తీసుకున్న సూట్స్ అయితే క్లాసియా సూట్స్ అనమాట. మీకు పైన బోర్డ్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ సెటప్ అయితే ఫ్రేమింగ్ చాలా బాగుంది. వింగ్స్ లాగా మనకి యూజువల్గా వింగ్స్ అయితే ఉండవు, ఎగిరిపోవడానికి తప్పదు, సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూనే ఉండాలి కాబట్టి. కానీ నాకు ఈ హోల్ కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ మేము సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ఇటు వే వచ్చేసరికి స్టెప్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. గోల్డెన్ కోటింగ్ ఇచ్చారు స్టెప్స్కి కూడా చాలా బాగా. అండ్ ఇటు వచ్చి ఎలివేటర్ అనమాట. దీనికి కూడా అది లిఫ్ట్ ఓపెన్ ఎలివేటర్ లాగా ఇచ్చున్నారు. ఇది కూడా గోల్డెన్ ఫినిషింగ్ ఇచ్చున్నారు మొత్తం కంప్లీట్గా. అంటే ఇది రాజా స్టైల్స్ని రిప్రజెంట్ చేస్తూ బాగా పాత రాజుల కాలంలో డిజైన్స్ ఉంటాయి కదా, అవి వీళ్ళు ఇక్కడ యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇవి వచ్చి రీలింగ్స్ అనమాట సేఫ్టీకి. అండ్ ఇది వచ్చి మన రూమ్ అండి. ఇది 201 అనమాట రూమ్. ఇది రండి లోపలికి. రూమ్ టూర్ అయితే చూసేద్దాం ఇప్పుడు ఎలా ఉందనేది. అండ్ ఓపెన్ చేస్తూనే ఇలా ఉంటుందన్నమాట. ఇది ఓపెన్ హాల్, బాగా 20x20 ఇచ్చున్నాడు అనమాట హాల్. ది మెజర్మెంట్స్, రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 20x20. ఇంట్లో మనం యూజువల్గా కట్టుకునే ఇళ్లలో చిన్న బెడ్రూమ్స్ అంటే నార్మల్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయినా 10x10 మెజర్మెంట్ ఉంటుంది. ఇంకా చిన్న హౌసెస్కి ఇంకా తక్కువ ఉంటుంది, 5x5, 5x6 అట్లా. బట్ ఇదైతే చాలా ఓపెన్గా ఉంది, స్పేషియస్గా 20x20 ఇచ్చారు మెజర్మెంట్స్ అయితే. అండ్ ఇక్కడ మనకి రూమ్కి సరిపడా టీవీ అయితే ఇవ్వలేదు అని నా ఫీలింగ్. ఇది జస్ట్ 33 ఇంచ్ అనమాట. యూజువల్గా మా ఇంట్లో ఉండేది 49 ఇంచ్ ఉంది. అది చూసి ఇదైతే కంటికి అయితే ఆనలేదన్నమాట డెఫినెట్గా. సో ఇక్కడ ఈ స్పేస్ ఇచ్చారనమాట మనకి. అండ్ టీవీకి నెక్స్ట్ ఇది వచ్చి టీవీ యూనిట్ మాదిరి ఇచ్చున్నారు. మీరు ఒకసారి పిఓపి చూస్తే మనకి అంతా వుడ్ ఫినిషింగ్తో ఇచ్చున్నారు అనమాట. టీవీ స్పేస్ అనేది మొత్తం వుడ్ ఫినిషింగ్తో ఇచ్చున్నారు. అండ్ ఆ ఫినిషింగ్లోనే మనకి ఇక్కడ లైటింగ్స్ అయితే ఇచ్చున్నారు. సపరేట్గా ఇంకా బార్ లైట్ అయితే ఏమి ఇవ్వలేదు. అండ్ త్రూ అవుట్ ఒక రోప్ లైటింగ్ మాదిరి ఇచ్చున్నారు అనమాట. అంటే అఫ్కోర్స్ మేము అవైతే ఏమీ ఆన్ చేయలేదు. అండ్ ఏసీ కూడా ఇచ్చున్నాడు. ఇక్కడ బెంగళూరులో మనకి ఫ్యానే చాలా ఎక్కువ, అది అందరికీ తెలుసు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ డైనింగ్ స్పేస్ ఇచ్చున్నాడు అనమాట. టీవీకి నెక్స్ట్ డైనింగ్ స్పేస్ అనేది అయితే మనకు ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఒక బెడ్, ఎక్స్ట్రా బెడ్ ఇచ్చున్నారు. ఎక్స్ట్రా బెడ్ మనకి ఇక్కడ ఒకటి ఇచ్చున్నారు, అలాగే వుడ్ వర్క్ పక్కన ఒకటి ఇచ్చున్నారు. ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఆఫ్ 8 మనం కంప్లీట్గా పడుకోవచ్చు అనమాట. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కాట్ వచ్చి 6x6, అంటే మీడియంగా ఉంటాయి. మనుషులు ముగ్గురు యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ కాట్ని. అండ్ ఆ పక్కన సోఫా 3 సీటర్ సోఫా ఇచ్చున్నాడు, దాని మీద ఒకళ్ళు నిద్రపోవచ్చు. అలాగే దానికి సపరేట్గా మొత్తం టోటల్ 8 పడుకోవచ్చు అనమాట కంప్లీట్గా విత్ బెడ్స్ కంఫర్ట్గా. అండ్ డైనింగ్ టేబుల్ లాగా ఇచ్చి ఇక్కడ ఇదొక చైర్ ఇచ్చున్నాడు అనమాట. అంటే రూమ్ అయితే మెస్సీగా ఉంది, హడావిడిగా ఉన్నాము అంతా. నేను సర్ది చూపించే అంత టైం లేదు. వీఆర్ అబౌట్ టు హెడ్ అవుట్. సో అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఓపెన్ బాల్కనీ ఇచ్చున్నాడు అనమాట. ఇదైతే రూమ్. అండ్ ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా. అండ్ ఇక్కడైతే వుడ్ వర్క్ ఇచ్చున్నాడు అనమాట. దీనికి ప్యారలల్గా వుడ్ వర్క్ ఇచ్చున్నాడు. అండ్ ఇక్కడ మనకి కాట్ పైన 3D డిజైన్, 3D వాల్ పేపర్ అయితే మనకి ఫినిషింగ్ ఇచ్చున్నాడు. అది చాలా యూనిక్గా ఉంది, చాలా బాగుంది అనమాట. అంటే రాయల్, ఇట్ గివ్స్ అస్ రాయల్ లుక్ అన్నట్టు. అండ్ ఇక్కడైతే మీకు చూపిస్తాను అండి. ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ పక్కనే ఇది అనమాట హోటల్ క్లాసియా సూట్స్ అని. మనకి ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇది బాల్కనీ, ఓపెన్ బాల్కనీ అనమాట. ఇది చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చి గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చున్నాడు అనమాట. కంప్లీట్ గ్లాస్ ఫినిషింగ్ అనేది ఇక్కడ ఇచ్చున్నాడు. ఇటు నుంచి అటుకి వే ఉంది, నేను బట్ అటు లోపల నుంచి చూపిస్తాను. అండ్ ఇక్కడ కూడా స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్స్ చాలా బాగుంది. అంటే జస్ట్ ఇక్కడ మార్నింగ్ లేచి ఇక్కడ మేము ఒక మినీ ఫోటో షూట్ కూడా పెట్టుకున్నాం అనమాట. కుదిరితే నేను ఆ ఫొటోస్ కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడైతే క్లైమేట్ ఆసమ్ అండి. బెంగళూరు అని ఎందుకంటారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది డెఫినెట్గా. సూపర్ ఉంది క్లైమేట్ అయితే. ఇంకా చూపిస్తాను రండి లోపల ఏమేమి ఉన్నాయనేది. అండ్ ఇక్కడైతే మనకి ఎక్స్ట్రా టేబుల్ ఫ్యాన్ కూడా ఇచ్చున్నారనమాట. అడిగారు ఫ్యాన్ కావాలా, ఏరేషన్ సరిపోతుందని. కావాలి అని చెప్పాము, ఇక్కడైతే తెచ్చిపెట్టారు. రూమ్ సర్వీస్ అయితే సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ ఇందాక చెప్పాను కదా మీకు ఓపెన్ చేస్తూనే 20x20 రూమ్ అని, దాంట్లో నుంచి అటాచ్మెంట్ అనమాట ఈ రూమ్. ఇదైతే వాష్రూమ్ నేను తర్వాత చూపిస్తాను. మా కజిన్ బ్రదర్ ఫ్రెష్ అవుతున్నాడు. అదైతే మినీ వాష్రూమ్ మాత్రం లేదనమాట. అది ఇంకొక బెడ్రూమ్ లెక్క ఉంది. అండ్ ఇక్కడ ఒక బెడ్ ఇచ్చున్నాడు. నేను చెప్పాను కదా మొత్తం 8 మెంబర్స్ పడుకోవచ్చు అని. ఇక్కడ ఒక బెడ్ ఇచ్చున్నాడు. అలాగే ఇక్కడ వార్డ్రోబ్స్ ఇచ్చున్నారు. ఇవి కూడా చాలా పెద్ద వార్డ్రోబ్స్. అండ్ ఇలాగే ఇక్కడ సేఫ్స్ కూడా ఇచ్చున్నారు అనమాట, వాల్యుబుల్స్ ఏమైనా ప్లేస్ చేసుకోవడానికి.
అండ్ ఇక్కడ ఒక గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు, ఫోటోషూట్స్ ఏమన్నా అట్లా ప్లాన్ చేసుకోవడానికి చాలా బాగున్నది అనమాట ఇదైతే. అండ్ ఇది ఇంకొక రూమ్ అన్నట్టు. అండ్ ఇక్కడైతే మిర్రర్ ఇచ్చున్నారు, అనమాట. మనం ఇది డ్రెస్సింగ్ టేబుల్ లాగా కంప్లీట్గా చాలా బాగున్నది అనమాట. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక అటాచ్మెంట్, ఇది మీకు ఎలా చెప్పొచ్చు అంటే ఇంకా ప్రైవేట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ వర్కింగ్ ఏరియా, వర్క్ ఎవరికి డిస్టర్బ్ అవ్వద్దు అన్నట్టు ఇక్కడ ఒక చైర్ వేసుకొని ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని ఫినిషింగ్ అంతా బాగుందన్నమాట. అంటే పక్కనే దానికి రిలాక్స్ అవ్వడానికి మళ్ళీ ఇంకొక ఇక్కడ విండోస్ ఇచ్చున్నారు ఏరేషన్ కోసం, అలాగే ఇంకొక బెడ్ ఇచ్చున్నారు అనమాట. సో మొత్తం 8 మెంబర్స్ విత్ బెడ్స్ పడుకోవచ్చు. ఇంకా యూజువల్గా అకేషన్స్ అంటే చాలా మంది వస్తుంటారు కాబట్టి కింద జస్ట్ చేపలు పరుచుకొని ఎంతమంది అయినా పడుకోవచ్చు. ఆల్మోస్ట్ 20 మెంబర్స్ స్పేషియస్గా పడుకోవచ్చు. అలాగే ఆ కార్నర్ కూడా మనకు ఒక వుడ్ ఫినిషింగ్ లాగా ఇచ్చున్నాడు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి స్ట్రీట్ వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట. ఇది చాలా ఆసమ్ అని చెప్పొచ్చు అనమాట. మనకి ఏరేషన్ ఉండదు కానీ స్ట్రీట్ వ్యూ అయితే కంప్లీట్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నేను ఇందాక చెప్పాను కదా మీకు బాల్కనీ అని, ఇక్కడ నుంచి ఎల్ షేప్ బాల్కనీ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇటు నుంచి ఇటు రాగానే ఇది ఎల్ షేప్ బాల్కనీ, ఇందాక మీరు చూసింది. ఆ కనెక్టివిటీ ఇక్కడ నుంచి చూపిస్తాను అని చెప్పాను కదా, ఆ కనెక్టివిటీ ఇక్కడ నుంచి ఉందన్నమాట. సో గైస్ ఇది అయితే చాలా అవసరంగా ఉంది ఈ ఏరియా. జస్ట్ ఇక్కడ మార్నింగ్ కాఫీ జగ్స్ పెట్టుకొని జస్ట్ 2 చైర్స్ వేసుకొని కూర్చొని జస్ట్ ఏం జరుగుతుంది అనేది అయితే మనం చూడొచ్చు అనమాట. అఫ్కోర్స్ మనం ఒక అకేషన్తో వస్తాం కాబట్టి అంత హడావిడిగా మనకైతే అంత టైం అయితే ఉండదు, డెఫినెట్గా అంత టైం అయితే ఉండదు, హడావిడిగానే ఉంటాము. బట్ ఈవెన్ దో లాంగ్ రన్లో హాలిడేకి రావాలి అని అనుకునే వాళ్ళు, ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ అనమాట. అంటే దీని కాస్ట్ ఎంత అనేది అయితే నేను చెప్పదలుచుకోలేదు, జస్ట్ కామెంట్స్లో మీరే పింగ్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఇప్పుడైతే మీకు వాష్రూమ్ కూడా చూపిస్తాను. స్పెసిఫిక్గా నేను వాష్రూమ్స్ ఎక్కడా ఈవెన్ మా హోమ్ టూర్లో కూడా వాష్రూమ్స్ అయితే నేను చూపించలేదు, బట్ డెఫినెట్గా ఇప్పుడు చూపిస్తాను, ఎందుకంటే వాష్రూమ్ అంతుంది కాబట్టి. వాష్రూమ్ చూద్దాం రండి ఇప్పుడు. సో గైస్ చెప్పాను కదండి వాష్రూమ్ అని, ఇదే వాష్రూమ్ అనమాట. ఇక్కడ సింక్ చూడండి అసలు ఎలా ఉందో సింక్ ఫినిషింగ్ అనేది. ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చున్నారనమాట బట్టలు టవల్స్ వేసుకోవడానికి. అండ్ ఇది కమోడ్. అండ్ ఇది వచ్చి స్పెసిఫిక్గా ఇక్కడ వాష్రూమ్ స్పేస్ ఒకటి హైలైట్ అయితే, ఇక్కడ షవర్ అనేది అయితే చాలా హైలైట్ అనమాట. అంటే మనకి ఇక్కడ వర్షం పడుతున్నట్టు షవర్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి ఫోర్స్గా షవర్ నుంచి వాటర్స్ అయితే స్ప్రే అవుతుందన్నమాట. బాడీ ఏరియాకి సంబంధించి వాటర్స్ అయితే స్ప్రే అవుతాయి. అండ్ గీజర్ ఆటోమేటిక్గా ఇస్తారు మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ నిలబడి మనం స్నానం అయితే చేయొచ్చు అనమాట. అలాగా కాకుండా హ్యాండ్ షవర్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఇదైతే హ్యాండ్ షవర్ అనమాట. చాలా చాలా బాగుంది, చాలా కన్వీనియంట్గా ఉంది. అంటే యూజువల్గా మనకి ఇంత వాష్రూమ్స్ ఇస్తారు బయట కూడా, ఈవెన్ సూట్ రూమ్స్లో కూడా. బట్ ఇక్కడ చాలా సాటిస్ఫైయింగ్గా ఒక విషయం ఏంటి అంటే, సాటిస్ఫైడ్ ఒక థింగ్ ఏంటి అంటే వాష్రూమ్ అనమాట. హైజీనిక్గా ఉంది, దాంతోపాటు స్పేషియస్గా ఉందన్నమాట. సో గైస్ ఇదైతే వాష్రూమ్. సో గైస్ చూసారు కదండి, ఇది క్లాసియా సూట్ రూమ్ అనమాట. చాలా ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మనకి ఇల్లు లాంటివి బయటకు వచ్చిన ఇంట్లో ఉండే ఎమ్యూనిటీస్ అన్నీ, ఇంట్లో ఉండే కంఫర్ట్స్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఇట్ మే నాట్ బీ హైఫై అనమాట, బట్ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళకి బయటకు వచ్చినా కూడా ఈ ప్రాబ్లం అయితే ఉండదు ఇలాంటి రూమ్స్ బుక్ చేసుకుంటే. ఇక్కడ మీకు ఆన్లైన్లో వాళ్ళ సైట్స్ కూడా ఉంటాయి. బెంగళూరు క్లాసియా సూట్స్ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆన్లైన్ పోర్టల్ అనేది పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో చూసుకొని మీరు రేట్స్ మీ కన్వీనియన్స్ ప్రకారం, మీ ఫినాన్షియల్ స్టేటస్ ప్రకారం మీరు రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో గైస్ మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దిస్ ఇస్ KC signing off for now. Let that be peace and happiness. Bye.